మాన్సూన్ అనగానే రెయినీ సీజన్ లేదంటే వింటర్ సీజన్, ఈ సీజన్లో ఏంటంటే మన ఇమ్యూనిటీ కాస్త తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే హ్యూమిడిటీ వల్ల అండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. వైరల్ ఫీవర్ కానివ్వండి, కాఫ్ అండ్ కోల్డ్ కూడా చాలా ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాం. పిల్లలు బయట ఎక్కువగా ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి గొంతు గరగర కానివ్వండి, లేదంటే ఎక్కువగా కాఫింగ్ కానివ్వండి అండ్ చిల్డ్ అంటే కోల్డ్ ఫీవర్ అలాంటివి కూడా మనం కామన్గా చూస్తుంటాం. సో ఇలాంటప్పుడు పిల్లలకి హెల్తీగా ఎలా ఇవ్వాలి అని అంటే, హెల్తీగా మనకి సూప్ చేసిస్తే వాళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే సూప్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వెజిటేబుల్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేస్తారు. వెజిటేబుల్స్లో మనకి ఏంటంటే ఎక్కువగా అమౌంట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది. అదే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనకు టొమాటోస్ తీసుకోండి, దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాప్సికమ్ యాడ్ చేసుకున్న దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. పంకిన్ సూప్ కూడా చేసి పెడితే దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా మీరు ఈ సూప్స్ని ఇంకా న్యూట్రిషియస్గా చేయాలంటే దీంట్లో ఎగ్స్ కానివ్వండి, లేదంటే బాయిల్డ్ చికెన్ కానివ్వండి, లేదంటే చికెన్ బ్రాత్తో సూప్ చేయడం కానివ్వండి, లేదంటే వెజిటేబుల్ బ్రాత్తో సూప్ చేయడం, లేదంటే దాల్ వాటర్తో సూప్ చేయడం, ఇలా చేసినప్పుడు న్యూట్రియన్ వాల్యూ అనేది పెరుగుతుంది. అదే కాకుండా మనం సూప్స్లో ఏంటంటే పెప్పర్ అనేది యాడ్ చేస్తాం, జింజర్ అనేది యాడ్ చేస్తాం. ఈ పెప్పర్, జింజర్ అండ్ హర్బ్స్ ఏవైతే మనం టర్మరిక్ కానివ్వండి ఇలాంటివి ఏవైతే యాడ్ చేస్తామో ఈ హర్బ్స్ ఏంటంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి. ఎందుకంటే కామన్ కోల్డ్ కానివ్వండి, అయితే గొంతు గరగర కానివ్వండి, దాంట్లో అనేది ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ఇన్ఫ్లమేషన్ రిమూవ్ చేయడానికి ఈ న్యూట్రియన్స్ అండ్ హర్బ్స్ అనేవి హెల్ప్ అవుతుంది. అదే కాకుండా ఈ హర్బ్స్ ఏవైతే మనం యాడ్ చేస్తున్నామో అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇవేంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా, బ్యాక్టీరియల్ అటాక్ కాకుండా, ఏవైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా దాని నుంచి ఫైట్ చేయడానికి కెపాసిటీ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేయడానికి కెపాసిటీ కానివ్వండి, ఈ బూస్ట్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అదే కాకుండా మ్యూకస్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకు కోల్డ్ వచ్చినప్పుడు. సో ఈ వార్మ్ సూప్ తాగినప్పుడు ఏంటంటే ఆ మ్యూకస్ ప్రొడక్షన్ని కూడా రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మనకి ఫీవర్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, లేదంటే ఈ మాన్సూన్లో సేఫ్గా ఉండాలి, న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ న్యూట్రిషియస్ స్నాక్గా మనము ఒక సూప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హర్బ్స్ అనేవి మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇమ్యూనిటీ అనేది కూడా బూస్ట్ చేయవచ్చు.